అంబటి రాంబాబు గారిని కోర్టుకు తీసుకురావడం జరిగింది. అక్కడ ఆయన మళ్ళీ రిమాండ్ విధించిన పరిస్థితుల్లో భాగంగా వెళ్తూ తగ్గేదే లేనంటూ కూడా సైగ చేస్తూ వెళ్ళడాన్ని ఒక మహిళగా ఎలా చూస్తారు అసలు? అంబటి రాంబాబు ఇప్పుడు కూడా బుద్ధి రాకపోతే ఎందుకురా మీకు? ఈ జన్మలో మీకు అసలు బుద్ధి రాదనుకుంటా. ఏమంటే ప్రతిదానికి సినిమా డైలాగ్ ఒకటి తీసుకొని తగ్గేదే లేదని ప్రతి ఒక్క దానికి ఇది ఒక డైలాగ్ నేర్చేసుకున్నారు మీరు. ఇంతకన్నా సిగ్గు లేకుండా చేసే పనికిమాల పనుల విషయంలో కూడా మీకు తగ్గేదే లేదని ప్రాసెస్కి వెళ్ళిపోతున్నారు. ఏమి ప్రతి దాంట్లో కూడా మీరు తగ్గేదే లేదని పోతున్నారు. ఎంతకని నీచం చేసే పనులన్నీ ఆడవాళ్ళ మీద అసహ్యంగా మాట్లాడిన దానికే నీకు తగ్గేదేలా అని వెళ్ళిపోతున్నావు. ఏమి ఇప్పుడు సంజన సుగుణ నా అమ్మాయిని గంటకి అరగంటకి రమ్మని చెప్పావు, ఆ విషయంలో నా తగ్గేదేలా అని పోతున్నావు. ఏ విషయంలో చూసుకున్నా కూడా నువ్వు చేసే పనికిమాల పనులకి ఆడవాళ్ళని తల్లి చెల్లి అని కూడా చూడుకోకుండా అసద్భుతంగా మాట్లాడే దాంట్లో నీకు తగ్గేదేలా అని చెప్పి అదొక డైలాగ్ కొడుతున్నావు. సిగ్గుందంటారా? ఎన్ని సంవత్సరాలు ఏజ్ వచ్చినా కూడా నీకు రేపా మాపో కాలికి కాటికి జాబి నా కొడుకు నువ్వే కూడా ఈ వయసులో కూడా తగ్గేదేలా అని డైలాగ్ కొడుతున్నావే. అసలు ఏమన్నా అర్థం ఉందా? ఏ విషయంలో తగ్గేదేలా అని చెప్పి నువ్వు డైలాగ్ కొట్టడానికైనా అసలు ఆ పదానికైనా కానీ నీకు కొంచెమైనా అర్థం ఉందా? తగ్గేదేలే అనే దానికి దేనికి వస్తుంది ఆ పదం అన్నది నీకు కొంచెం అనేది ఉందా? ఏదో సినిమాలో డైలాగులు తీసుకొచ్చి మీరు ఇలా చింపేసుకుంటూ పోతా అంటే సరిపోద్ది అనుకుంటున్నా. అంబటి రాంబాబు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని తగ్గేదేలా అనే దానికి పదానికి అర్థం ఏంటంటే నువ్వు తగ్గు ఉండాలనే అర్థం. దీనికి నువ్వు ఎంత తగ్గి ఉంటావో అంత నీ భవిష్యత్తులో బాగుంటుంది. రేపన్న రోజు నువ్వు మళ్ళీ ప్రజలకు రావాలంటే తగ్గి ఉండాలా. రేపన్న రోజు ఒక ఆడపిల్లతో మాట్లాడాలన్నా కూడా తగ్గి ఉండాలా. రేపు రాజకీయాలలో నువ్వు వచ్చి నువ్వు 10 మంది దగ్గరకు ఓట్లాడుకోవాలన్నా తగ్గి ఉండాలా. నువ్వు ఏ విషయంలో కూడా దేనికి వచ్చినా కూడా నీ ఇంట్లోనే నీ పిల్లానికైనా నీ అమ్మకైనా నీ చెల్లికైనా నువ్వు తగ్గే ఉండాలా. దానికి కొట్టు తగ్గేదే లేదని. అంతేగాని ప్రతిదానికి వచ్చి బూతులు వాడేసి ప్రతిదానికి ఆడపిల్లల మీద నిందలేసేసి ఆడపిల్లల గురించి అసద్భుతంగా మాట్లాడి ప్రతిదానికి రోడ్లపైకి వచ్చేసి సిగ్గు లేకుండా 10 మందిలో మీడియా ముందు కూడా ఏమి పోలీస్ సభలో ఉండి కూడా నువ్వు తగ్గేదని చెప్పి డైలాగ్ కొడతావు. కొంచెం సిగ్గుండాలా అంబటి రాంబాబు గారు? ముఖ్యంగా 14 రోజుల రిమాండ్ తర్వాత బెయిల్ వచ్చినా కూడా మరొక కేసుతో అంబటి రాంబాబుని మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తూ ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్ట్గా భావిస్తున్నాం అని చెప్పి వైసీపీ నాయకులు కానీ అంబటి రాంబాబుకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ పనికిమాలు మాట్లాడేది తగ్గేదే లేదన్న మాటల విషయాలు మనం చెప్పాలంటే వీళ్ళు వైసీపీలో మొత్తం తగ్గి ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరికి అసహాయంగా కానీ దేనికి విషయంలో వీళ్ళు గల మాట్లాడినట్టుగా ఎవరు లేనిపోని చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినట్టుగా కేసులన్నీ మన వాళ్ళు ఎవరు పెట్టలేదు. టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసే అన్ని పనికిమాల పనులు కాబట్టి పనికిమాల కేసులు పెట్టలేదు వాళ్ళు పెడతారు. కాబట్టి ఇప్పుడు నిజాయితీగా అరెస్ట్ చేశారు ఇక్కడ. ఎందుకంటే నిజాయితీగా వీడు తగ్గేదేలే అన్నమాటగా తగ్గకుండా ఎదవా తగ్గలంత పనికిమాల మాటలన్నీ మాట్లాడేసి ఇష్టసరంగా మాట్లాడాడు కాబట్టి ఇవాళ జైలు పాలయ్యాడు. ఊరికి ఎందుకు అవుతాడు? ఏ విషయంలో అవుతాడు? ఆ విషయం కూడా తెలుసుకోకపోతే అలాగా పబ్లిక్గా ప్రజలు చూడట్లేదా? కోట్లాది మంది చూస్తున్నారు. వీడు తిట్లు బూతులు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలను తిట్టే అలాగే ఊరుకుంటారా? ఇప్పుడు చిన్నదానికి కూడా ఏదన్నా పైన కూడా అన్నారంట. వీడు పబ్లిక్గా తిట్టాడు కదా, అన్ని సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది కదా. ఇప్పుడు ఆ విషయంలోనే ప్రజలను పట్టామని దాన్ని తీసుకొని అరెస్ట్ చేశారే కానీ లేనిపోని కేసులు పెట్టి దేని విషయంలో అరెస్ట్ చేయలేదే. కాపు సామాజిక వర్గంలో బలమైన గొంతు వినిపిస్తున్నందుకే ఈరోజు అంబటి రాంబాబు మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా కుల ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు. వీళ్ళు కావాలనే కులాలను లేపుతుంటారు, ఇతర కులాలను లేపుతుంటారు, ప్రతి ఒక్కరిని రెచ్చగొడుతుంటారు, కావాలనే చేస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏమీ లేదు, ఉండేది 11. ఆ 11 కూడా లేకుండా చేసుకోవడానికి వీళ్ళు కావాలని ప్రజలను రెచ్చగొట్టేసి కులం పేరు మీద కొట్టేది రెచ్చగొడుతున్నారు ప్రజల్ని. కులం పేరుతో రెచ్చగొట్టినా కానీ ఆడపిల్లని అడ్డం పెట్టుకుని రెచ్చగొట్టినా కానీ ఏ విధంగా ఏం చేసినా కానీ తగ్గేదలు అన్నట్టుగా తగ్గి ఉంటేనే వీళ్ళు రేపన్న రోజు ప్రజల్లో తిరగలుగుతారు. లేదంటే మటుకు అందరూ కూర్చోబెట్టి తగ్గేదలు అన్నట్టుగా తగ్గేటట్టుగా కూర్చోబెడతారు. ఇది వీ స్టాండ్ విత్ అంబటి రాంబాబు అని అంటూ కూడా వంగవీటి రంగా గారు ఫోటో పక్కన అంబటి రాంబాబు గారు ఫోటో వేసి ఈరోజు సోషల్ మీడియాలో కూడా వైరల్ చేస్తూ ఉన్నారు. ఒక విజయవాడ మహిళగా దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? మేమైతే అంబటి రాంబాబు గారిని అయితే ఒప్పుకోమండి. అసలు రాధాబాబు గారిని గురించి కూడా మాట్లాడడానికి కాదు కదా, ఆయన అనకూడదు కానీ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంత మట్టి కాదు కదా, ఇంత మొలకం కూడా పీకడానికి కూడా సరిపోరు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇవాళ ఆయన అడ్డం పెట్టుకొని కావాలని విమర్శించి మాట్లాడుతుంటే అది కరెక్ట్ కాదు. మేమైతే మటుకు విజయవాడలో మటుకు ఏ ఆడపిల్లగా నేనైనా కానీ ఎవరు కానీ మేమైతే మనం సమర్థించాం దీనికి. అంటే రంగా గారు అంటే ప్రజానాయకుడు అని చెప్పేసి పెద్ద ఎత్తున అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి రంగా గారి పక్కన అంబటి రాంబాబు గారి ఫోటో వేసి ఈ విధంగా సోషల్ మీడియాలో వైరల్ చేయడాన్ని కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుని అనగదొక్కుతూ ఉన్నారు. అప్పుడు రంగాన్ని అనగదొక్కారు, ఇప్పుడు మళ్ళీ అంబటి రాంబాబుని అనగదొక్కడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు.
వైసీపీ వాళ్ళు కావాలనే చేస్తున్నారండి ఇవన్నీ, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు రంగా గారు అంటే ప్రజల్లో ఉండే దేవుడు ఆయన, ఇప్పటికి కూడా దేవుడే. ఇప్పుడు ఆయనకి ఈయనకేమన్నా ఉంది, నక్కకు నాగలోకం ఉంటే తేడా ఉందండి. నక్కని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టగలుగుతాం మనము? ఏ విధంగా కూర్చోబెడతాం? సింహాసానికి నక్కకి తేడా లేదా? ఇప్పుడు ఒక సింహాసాన్ని ఢీ కొట్టాలని చెప్పి వీళ్ళు చూస్తుంటే మాత్రం అయిపోద్దా? ఇప్పుడు ఉన్నారు బాబు గారిని మరి ఇప్పుడు దేవుళ్ళకి వెళ్ళి కొలుస్తాము, రంగబాబు గారిని కూడా అంతగానే ఎక్కువ కొలుస్తారు అందరూ. ప్రజల్లోకి వచ్చినా కూడా ఎక్కడైనా ఆయన పేరు చెప్తున్నారంటే ఆయన మహానుభావుడు. ఎందుకంటే బెజవాళ్ళలో చేసిన పనులు చాలా ఉన్నాయి ఆయనకి. దేవుడి కన్నా ఎక్కువ మనం ఎంత కొలుస్తామో ఈయన కూడా అంతే కొలుస్తాం. ఇవాళ రోజు అలాంటి చెత్త కొత్తని తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టాలంటే అది కుదరని పని. ఇది కావాలనే వైసీపీ వాళ్ళు చేస్తున్నారే కానీ అంతకుమించి మటుకు ఈయన విషయంలో ఆయన్ని మటుకు కంపేర్ చేసి మాట్లాడడానికి దేని విషయంలో అయితే మటుకు అవ్వదండి. ఇది ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. మొన్నటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 10 నిమిషాలకే బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. మళ్ళీ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంటుందంటారా? అసలు 10 నిమిషాలు కూడా ఎక్కడున్నాడండి అసెంబ్లీలో? తలెత్తుకోలేక ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళు వెళ్ళిపోయారు. ఏదో రావాలని వచ్చాడు, అది కూడా ఏమంటే సభ్యతం అనేది రేపన్న రోజు ప్రజల్లో లేకుండా పోతుంది అని గ్రహించి వచ్చారే కానీ వచ్చిన 10 నిమిషాలు కూడా 10 సెకండ్ కూడా ఉండలేదు అక్కడ. అలా వచ్చి అలా ఏమంటే రావాలని అసెంబ్లీకి వచ్చాడు, హాజరించుకున్నాడు, వెళ్ళిపోయాడు అంతే. ఉండి దమ్ముండి మాట్లాడే కలజా లేదు కాబట్టి మొత్తం తగ్గేదలంగా తగ్గి వెళ్ళిపోయారు అందరూ. అది జరిగింది అక్కడ. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, అడిగినా కూడా ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రభుత్వాన్ని నేను ఎక్కడ ప్రశ్నిస్తానని భయంతోనే నాకు ఇవ్వట్లేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నువ్వు మామూలుగానే ప్రశ్నించలేవు, రేపు వచ్చి ఏం ప్రశ్నిస్తావయ్యా? హోదా గురించి దేని గురించి అని కానీ ఎందుకు ఇవ్వాలి నీకు? ఏ విషయంలో ఇవ్వాలి? ఏం చేసావని ఇవ్వాలి నీకు? ప్రభుత్వానికి తెలుసు నువ్వు ప్రభుత్వాన్ని ఇప్పుడు మాట్లాడలేవు, రేపు ఇచ్చినా కూడా నువ్వు మాట్లాడలేవు. నీకేం భయపడి ఇదేం చెయ్యట్లేదు, నీకు హోదా లేదు కాబట్టే రాదు కాబట్టే అందరు ఉన్నారు. ఇప్పుడు అందుకనే మీ అంబటి రాంబాబు తగ్గి ఉండాలన్నారు, అందుకే తగ్గి ఉండండి, ఏ గోళ ఉండదు. మళ్ళీ రారంటారా? జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 7వ తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చెప్పి ప్రకటించారు. ఎప్పుడు కూడా వచ్చి పాల్గొనే అవకాశం లేదంటారా చర్చల్లో? పాల్గొనే అవకాశం ఉన్నదైతే మన వచ్చిన రోజే పాల్గొనేవాడు కదండి. లేదు కాబట్టి 10 నిమిషాలు ఊరికెళ్ళి మొహం అద్దంలో చూసుకొని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాడు. అంతకుమించి లేదు. అతనైతే మటుకు రాడండి, అది మటుకు జరగని పని. వచ్చినా కూడా మాట్లాడడానికి దగ్గర వాళ్ళ దగ్గర హోర్స్ లేవు. అంటే చాలా ఇష్యూస్ లేవనెత్తుతున్నారు కదా, తిరుపతి లడ్డు విషయం గురించి కానీ, మెడికల్ కాలేజ్ అంశాలు కానీ, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి అందరినీ మోసం చేస్తున్నారని చెప్పి కానీ, ఇలాంటి ఇష్యూస్ని అసెంబ్లీ సమావేశాలకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదండి. మరి ఉందన్న తప్పు వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడలేక వాళ్ళు వెళ్ళిపోయారండి. తప్పు చేసిందంతా వాళ్ళే కదా. స్కూల్ ఫీజుల విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, మెడికలే కానీ, ఇప్పుడు లడ్డు విషయంలో కానీ, ప్రజల విషయంలో అసలు మాట్లాడడానికి ఏదన్నా కానీ తన దగ్గర ఓట్స్ ఉంటే ధైర్యంగా దమ్ము కలజలు ఉన్నాడైతే అక్కడ నిల్చొని మాట్లాడాలి. అసెంబ్లీలో ఏమి లేవు, తప్పులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి మా ప్రజలే మాట్లాడే దాని దగ్గర వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇంకా అసెంబ్లీలో ఆయన దగ్గర కూర్చొని స్పీకర్ దగ్గర కూర్చొని ఆయన ఏం మాట్లాడగలుగుతాడు? మాట్లాడడానికి సమాధానం లేదు ఆయన దగ్గర. దేని విషయంలో చెప్పడానికైనా కానీ ఓట్స్ లేవు కాబట్టే తప్పుకొని ఈ అంబటి రాంబాబు గారు చెప్పినట్టుగా తగ్గేదే లేదంటే అనుకుంటూ అందరు చల్లగా జారుకుంటున్నారు. వాళ్ళ దగ్గర మటుకు మాటలు లేవు. ఇప్పుడే కాదు, రేపే కాదు, నెక్స్ట్ కూడా మేము వస్తాం అన్నప్పుడు కూడా వచ్చినప్పుడు కూడా మాట్లాడడం దగ్గర వాళ్ళ దగ్గర సమాధానం లేదు.